రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ నానా అవాకులు చవాకులు పేలుతున్న డొనాల్డ్ ట్రంప్ సమస్య ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇప్పటికే 2 సార్లు అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడోసారి కూడా అమెరికాను పాలించాలని అనుకుంటున్నారు. జపాన్ వెళుతూ వెళుతూ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాక్ ఇచ్చారు ట్రంప్. ముచ్చటగా మూడోసారి కూడా పోటీకి సిద్ధం అంటూ మనసులో మాట బయట పెట్టారు ఆయన. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన కఠిన నిర్ణయాలతో ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు. మలేషియాలో జరుగుతున్న ఏషియన్ సమ్మిట్ టూర్ ముగించుకొని టోక్యోకు వెళుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా రాజ్యాంగం దానికి అంగీకరించదు కదా. మరి 2028లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారా అన్న విలేకరి ప్రశ్నను ట్రంప్ తోసిపుచ్చారు. ఈ ఆలోచన చాలా క్యూట్ గా ఉందన్న ఆయన ప్రజలు దీన్ని ఇష్టపడరన్నారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని, అది తనకు ఇష్టం లేదని తెలిపారు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనేక ఇతర మార్గాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే దాని గురించి తాను ఇంకా ఆలోచించలేదన్నారు. ఈ సందర్భంగా తర్వాత అధ్యక్షుడు అయ్యేందుకు రిపబ్లికన్ అభ్యర్థులైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు బలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వారు గొప్ప వ్యక్తులు అని ప్రశంసించారు. ఇక వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028లో ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే విషయంపై మార్గాలను కనుగొన్నట్లుగా తెలిపారు. ప్రజలు అందుకు అనుగుణంగా ఉండాలంటూ చావు కబురు చల్లగా అందించారు. ఎందుకైనా మంచిది, అమెరికన్లు దీనికి మానసికంగా సిద్ధపడాలని నర్మగర్భంగా సూచన చేశారు బానన్. దానికి తగ్గట్లుగానే ట్రంప్ కూడా ఈ విషయంలో ఆసక్తి కనపరచడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా మూడోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసే విషయంపై ట్రంప్ మాట్లాడారు. దీనికి సంబంధించిన మార్గాలున్నాయని వ్యాఖ్యానించడంతో అవి కాస్త చర్చనీయాంశమయ్యాయి. అయితే మూడోసారి పోటీ చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కనుక్కోవడం కష్టమేనని యుఎస్ అటార్నీ జనరల్ ఫామ్ బోండి తేల్చి చెప్పారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఆ అవకాశం ఉన్నప్పటికీ అది చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. ట్రంప్ కలలుగన్నట్లు మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణ చేయాలి. దానికి కాంగ్రెస్, సెనెట్ లో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలట. అయితే ఇది కష్టతరమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఒక్కరే 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరొకసారి అలా జరగకుండా నివారించేందుకు 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ఇదిలా ఉండగా ట్రంప్ రాకతో అమెరికాకు ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా ప్రజలు ఆశావాద దృక్పథంతో ఉండాలని పిలుపునిచ్చారు. 82 బైడెన్ జోస్టాన్ లో ఆదివారం ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ ఇన్స్టిట్యూట్ నుంచి ఆదివారం జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. అనంతరం ప్రసంగిస్తూ అమెరికాలో ఇప్పుడున్నవి చీకటి రోజులు, అయితే తప్పకుండా దేశం మళ్లీ సరైన గాడిన పడుతుందన్నారు. ఎప్పటిలాగే మరింత బలంగా పుంజుకుంటోంది, మనం విశ్వాసం కోల్పోకూడదు అని అన్నారు ట్రంప్. అయితే ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశ అధ్యక్షుడు ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాల విషయంలో హద్దులు మీరుతున్నారంటూ విమర్శించారు. ప్రొటెస్ట్ క్యాన్సర్ కు ఇటీవల రేడియేషన్ చికిత్స చేయించుకున్న అనంతరం బైడెన్ బహిరంగంగా మాట్లాడడం ఇదే తొలిసారి. తాను మాత్రమే కాదు, తన హయాంలో ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన కమలా హారిస్ కూడా ఇదే విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమేనని ఇప్పుడు నిరూపితమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్టులా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేం ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్ న్యాయశాఖను ఆయుధంగా మలుచుకుంటారని తాను చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరొకసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్ళు వారి జీవితకాలంలో ఖచ్చితంగా ఒక మహిళా అధ్యక్షురాలని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను, అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్ లో డెమోక్రాట్ల తరపున ఆశావహుల రేసులో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా తాను వాటిని పట్టించుకోరని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్ పట్టించుకొని ఉంటే తాను గత ఎన్నికల్లో పోటీ పడేదాన్నే కాదని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ట్రంప్ పాలన మహత్యం షట్డౌన్ రూపంలో కనిపిస్తోంది. అయితే తాజాగా
అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అగ్రరాజ్య వ్యాప్తంగా ఆదివారం దాదాపుగా 8,000కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. సోమవారం కూడా ఇది కొనసాగింది. చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాదిగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లాస్ ఏంజలీస్, వాషింగ్టన్, న్యూజెర్సీ ప్రాంతాల్లోని ఈ సమస్య భారీ స్థాయిలో ఉందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. షట్డౌన్ కారణంగా జీతాలు అందకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అనారోగ్యంగా ఉందని చెప్పి సెలవులు పెడుతున్నారని తెలిపారు. జీతాలు సకాలంలో అందకపోతే రానున్న రోజుల్లో సిబ్బంది కొరత ప్రభావం తారాస్థాయికి అంటే తీవ్ర స్థాయికి చేరుతుందని అంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వతహాగా స్వదేశంలోనే అమెరికా వాసులలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అక్కడక్కడ స్వల్పంగా ప్రారంభమైన నిరసనలు అక్టోబర్ 19వ తేదీన అమెరికాలో దాదాపుగా 2,500 ప్రాంతాల్లో నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్తంగా మిన్నంటాయి. లక్షలాది మంది ప్రజలు, సంస్థలు, డెమోక్రాట్స్ సహా రోడ్లెక్కి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్లెకార్డ్స్, స్లోగన్స్ తో హోరెత్తించారు. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, హ్యూస్టన్, చికాగో వంటి నగరాలతో పాటు 50 రాష్ట్రాల్లో రాజులు లేరు, చక్రవర్తులు లేరు అంటూ ప్రదర్శనలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం పాలన అందించాలి, అంతేకాని నిరంకుశ పాలనను సాధించమని నిరసనకారులు నినదించారు. యూరప్ దేశాల్లో కూడా అమెరికా రాయబార కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగరణాదంతో ఎన్నికై ఇష్టం వచ్చినట్లు సాగిస్తున్న పాలన వ్యతిరేక ఫలితాలను అందించేలా సాగుతోంది. అమెరికా ఇరుగు పొరుగు దేశాలెవరితోనూ ఆయన సరైన విధంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగానే ఆయన తన మనసులోని మాట బయట పెట్టడం అమెరికాను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఆ వెంటనే ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదన్నారు. తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ట్రంప్ ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారంటూ మార్క్ రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ప్రశంసించారు. వీళ్ళిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు. అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగబోతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి 2 సార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. ఇదిలా ఉండగా ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్ లో ఈ మేరకు మలేషియా అద్భుతమైన దేశం, ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ హెల్త్ డీల్స్ సంతకాలు చేశాం. ముఖ్యంగా థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం ఆపివేయడం వలన కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం నాకు గౌరవంగా ఉందంటూ స్వాత్కార్షకు దిగారు డొనాల్డ్ ట్రంప్. తన అదృష్టం బాగుండి మరోసారి భారత పాకిస్తాన్ యుద్ధం తానే ఆపారని 54వ సారి చెప్పకపోవడం విశేషం.